మేము మున్నంగిలో ఉంటున్నాం. మాది పొన్నికల్లు. 2 ఎకరాల పొలం తీసుకున్నాము. మాగాడి అది చాలా పల్లం ఉందంట. మాకైతే తెలీదు. ఇప్పించారు ఎవరో. 1 సంవత్సరం వేస్తే అది 2వ సంవత్సరం ఎవరో వేయరంట ఆ పొలాన్ని. మాకు తెలియక తీసుకున్నాము. వెళ్ళినాక ఎదబెట్టినాక మా ఆయన నన్ను తీసుకెళ్ళాడు చేను కాడికి. చూస్తే చాలా బాధ వేసింది. అంతా పల్లం అల్లే ఉంది. వదిలే ఇంతవరకే అయిన ఖర్చు ఏందో అయింది, వదిలేసేద్దాం పొలం అని అంటే బాధ వేసి మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి నేను అయ్యగారి వాగ్దానం పెట్టుకొని గట్టు మీద నుంచున్నాను. పాడైపోయిందని బాధపడుతున్నావమ్మా, పాడైపోయిన దాంట్లోనే ఫలిస్తావు అన్న వాగ్దానం వచ్చింది నాకు. ఆ ధైర్యంతో ఆ చేను నేను ఆ సంవత్సరం వదిలేయకుండా మేము పండించాము. అలా అయినా సరే అది మేము మాగాడి ఒడ్లు పంటకు వచ్చే టయానికి బాగా వర్షం వచ్చేసి మునిగిపోయింది. అంతా చేను పైగా నీళ్ళు వెళ్ళిపోయినాయి. నీళ్ళు వెళ్ళిపోతే మా ఆయన గారు బాధపడుతున్నారు చాలా. నేను అన్నాను, ఏం కాదు, మనం దేవుడు పెట్టిన దేవుడు నమ్ముకున్నాం కొత్తగా, అయినా మనం దేవుడు పట్టుకున్నాడు, లేకపోతే మనం ఇన్ని బాధల్లోంచి వచ్చి దేవుడి దగ్గరికి ఊరోళ్ళు పెట్టి మున్నంగి వచ్చాము. పొన్నికల్ నుంచి అమ్మగారు ఊరు మున్నంగి కాదు అని నేనైతే ధైర్యంగా ఉన్నాము. అలాంటిది కూడా 33 బస్తాలు ఒడ్లు అయినాయి. మునిగిపోయి నా నీళ్ళు ఏమీ కావనుకున్నాయి. 33 బస్తాలు ఎకరం 66 బస్తాల దగ్గరకు అయింది. తర్వాత జొన్న పంట వేసాం. జొన్న పంట వేసినాక గడ్డి జొన్న ఒకే సమానంగా పెరిగింది. ఎలా అయినా సరే జాగ్రత్తగా కొట్టాలని చెప్పి కొట్టినా సరే అది మొత్తం ఎండిపోయింది చేను అంతా. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇక పండదమ్మా, ఈ కంకులు కూడా రావు, ఇంకా అనవసరము అని చెప్పేసి అన్నారు. అందులో మళ్ళీ చేను అతను కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఇంజన్ లేదని చెప్పేసి, నీళ్ళు ఇస్తానని చెప్పి. ఇంకా అయిపోయిందిలే ఇంక ఈ చేను పని అని చాలా బాధ వేసింది. కానీ ధైర్యం అయితే కోల్పోలా. ఇలా అయిపోయింది నవ్వుతారేమో అనిపించింది, కానీ ధైర్యం అయితే లాస్ట్ కోల్పోలా. ప్రతి దాంట్లో ప్రేరాయిలు ముందేసేటప్పుడు కానీ నీళ్లు పెట్టేటప్పుడు కానీ ఆయిల్ కంపల్సరీగా మేము మర్చిపోయేవాళ్ళం కాదు చేనికి. పక్కన వాళ్ళు ఇక వీళ్ళు ఏదో పరుగురు నుంచి వేసారు కదా అని చెప్పి చాలా హేళనగా, చాలా ఎగతాళిగా, చిన్నతనంగా ఇలా అయిపోయింది ఇందిరా అని, పాపం అని కూడా ఎవరు అనలేదు మమ్మల్ని, నవ్వుకున్నారు. అయినా మేము ఇక్కడ ప్రార్థనకు వస్తామని చాలా నమ్మకం మాకు ఇక్కడ. అలాంటిది నవ్విన వాళ్ళవి 16 క్వింటాలు అయినాయి ఎకరానికి. మా చేను 22 క్వింటాల కాడికి దేవునికి స్తోత్రం ఎకరానికి అలా అయినాయి. చాలా అసలు ఆనందం. తర్వాత వాళ్ళే అన్నారు, ఏమేసావు చేను కంటే నా దేవుడు ఉన్నాడు, నేను దేవుడి మీద భారం వేశాను. ఒక అతను అన్నాడు, చేలో దమ్ము కాదురా, మనిషిలో దమ్ము ఉండాలి అన్నాడు. నేను అన్నాను, మనుషుల దమ్ము కాదు, దేవుడు దమ్ము చూపిస్తాడు మనకి అని బాధపడమాక మేమిద్దరం అనుకున్నాం, మా భర్త నేను. అలాగే చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చూడండి, చేను ఎండిపోయినప్పుడు అది ప్రార్థన ఆయిల్ తీసుకెళ్ళి, ప్రార్థన ఆయిలే దైవజనులు ఇచ్చిన వాగ్దానం బట్టి అక్కడ ఆయిల్ ఆ యొక్క చేలో వేసినప్పుడు ఆ ఎండిపోయిన చేను దేవుడు మళ్ళీ తిరిగి ఫలించటానికి, చిగురించడానికి దేవుడు కృప చూపించాడు. చూడండి, స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఆ ఎండిపోయిన చేను మరి తిరిగి ఫలించింది. చక్కని అద్భుతమైన పంటను దేవుడు మరి ఇవ్వటానికి దేవుడు కృప చూపించాడు. అందరికంటే ఎక్కువ పంట దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు! వాగ్దానం చేసిన నమ్మదగినవాడు కాబట్టి అద్భుత కార్యం వారి పట్ల చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.